శ్రీరామ్ జై శ్రీ గణేష. ఎలా ఉన్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ? నేను చాలా మంచిగా ఉంటారు గైస్. ఇవైతే మన గణేష్ మ్యాచ్ కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్స్. మార్నింగ్ లో అయితే మనం మొత్తానికి అయితే ఇది ఎల్లో కలర్ కోట్ అనేది చేసినాం కా. ఇప్పుడైతే ఇది ఆరిపోయింది అండ్ అలాగే ఒక కొత్త డిజైన్ అనేది యాడ్ చేసినాం. ఒక్కసారి అయితే నేనైతే మీకు ఆ డిజైన్ అనేది చూపెడతా. అండ్ అలాగే ఈ వీడియోలో అయితే మెయిన్లీ మన గణేష్కి మెయిన్ బాడీ కలర్ అయితే చేయడానికి పోతున్నాం అండ్ స్కిన్ కలర్ అయితే గణేష్కి అయితే ఇప్పుడు చేయడానికి పోతున్నాం. ఆ స్కిన్ కలర్ నే మనమే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనం పెద్ద రైతుల కలర్ ఎక్కువ యూజ్ చేస్తామనేసి మనమే రెడీ చేసుకుంటాం. అది ఏ విధంగా రెడీ చేస్తాం, ఏ విధంగా అప్లై చేస్తాం మొత్తం అయితే వీడియోలో డీటెయిల్ అయితే చెప్పడం జరిగింది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడాలి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడైతే మాటలా ఉంటే అన్ని అప్డేట్స్ చేసుకుంటూ పెడతాం. సెకండ్ మీ అందరికి జై శ్రీరామ్ జై శ్రీనివాస్. చూసుకోవచ్చు మన వినాయకుడు ఇక్కడ ఆయన అప్పటి నుంచి వర్క్స్ కొత్త డిజైన్ అని చెప్తున్నాగా. ఒకసారి చెప్తా. దానికంటే ముందు పైన మన స్నేక్స్ అవి చాలా జల్దీ డ్రా చేసేసినాం. అంటే చాలా ముందు, ఎందుకంటే వినాయక చవితి ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం స్కిన్ కలర్ ఇచ్చేస్తాం. దాని తర్వాతకి స్నేక్ ఇప్పుడు డిజైన్ అనేది ఈ వీడియోలోనే చేసేద్దాం. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతం మనం లాస్ట్ టైం చేసిన కలర్ చూసుకోవచ్చు. ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది, మొత్తానికి అయితే ఆరిపోయింది. అండ్ అలా కొత్త డిజైన్ ఇది కదా యాక్చువల్గా. సేమ్ ఖరీదాబాద్లో ఇట్లాంటి 3 చైన్స్ అయితే ఇక్కడ పెట్టినారు. డై నుంచి తీసినవి. ఇది బిడ్డ చూసుకో ఎలా ఉన్నాయి ఒకసారి కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. వీటి పైన జస్ట్ ఇప్పుడు ఎల్లో కలర్ చేసిన, అంటే ఇది జ్యువెలరీకి సంబంధించి. యాక్చువల్గా ఇది ఏంటంటే చైన్ ఉంటుంది కదా, ఇది ముందు అయితే మనం వైట్ కలర్ అయితే తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో వైట్ కలర్ మనం వాడుతున్నాం. ఆల్మోస్ట్ మొత్తమే తీసుకున్నా. ఇది 15 ml ఉంటుంది. ఒక 15 ml అయితే మొత్తం తీసుకుంటున్నాం. ఎందుకంటే స్కిన్ టోన్ అనేది ఏడైతే చేయాలంటే అయితే మెయిన్గా అయితే 3 faces 8 hands అండ్ అలాగే మెయిన్ బాడీ అండ్ లెగ్ ఐగ్రియో స్వామి మొత్తం చేయాలంటే మొత్తం కలర్ అయితే యూజ్ అవుతుంది. ఇదైతే మనం ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడైతే ముందుగా దీంట్లో అయితే ఉన్న ఈ బాక్స్ లోపల కొంచెం ఆరెంజ్ కలర్ అయితే వేసుకోవాలి. దానికైతే ఇది డార్క్ ఆరెంజ్ కలర్ చూసుకోవచ్చు కదా. నేను ఇది వాడిన డార్క్ ఆరెంజ్. ఒకసారి పేరు అనేది చూపెడతా. వైబ్రెంట్ ఏమో ఉంది కదా, ఆరెంజ్ కలరే కానీ కొంచెం డార్క్ ఉంది. రెడ్డిష్ టైప్ అయితే ఉంది షేడ్. పంచాకి సార్ ఇదే రావచ్చు కలర్. ఇప్పుడైతే మిక్స్ అనేది చేసుకుంటున్నాం. ఇదంతా తర్వాత దీంట్లోనే వేయాలి, కానీ ముందు అయితే బాక్స్లో అనేది మిక్సింగ్ చేసుకుంటున్నాం ఈజీగా అవుతుందని. तू आजाद है बुझाए कर चलो कन्नू बताना है पूरा. तू अब हाँ एक कर. ఫైనల్గా స్కిన్ కలర్ రెడీ అయిపోయింది. మనం ఏదైతే ఆరెంజ్ అండ్ వైట్ కలిపి దీంట్లో కొంచెం కలుపుకుంటా వైట్లో వేసేసినాం. ఒక్కసారి అయితే పాదాల పైన అప్లై చేసి చూసుకుందాం కరెక్ట్ ఉందా లేకపోతే ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా అనేసి. జస్ట్ కొంచెం అప్లై చేస్తాం, లాస్ట్లో వేయాలి పాదాల పైన. ఈ టోన్ అనేది నాకు బెస్ట్ అనిపిస్తుంది. తర్వాత షేడింగ్ ఇచ్చేసి ఇంకా చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇదే కలర్ మొత్తం బాడీ పైన అయితే అప్లై చేసేద్దాం. ఫేస్ నుంచి స్టార్ట్ అయిపోదాం ఇప్పుడైతే. సో మొత్తానికైతే ఫైనల్గా స్కిన్ టోన్ అనేది మనం అప్లై అయితే చేసేస్తున్నాం. మార్నింగ్లో అయితే మనం మొత్తం గోల్డెన్ కోట్ అనేది కంప్లీట్ చేసినాక ఇప్పుడు నుంచి అయితే మనం మెల్లమెల్లగా అన్ని వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు ఒక్కసారి క్లాత్కి ఏం కలర్ ఉంటుంది తెలిసిపోతే ఆల్మోస్ట్ మన 50% ఆల్మోస్ట్ 80% వర్క్ అనేది అయిపోతుంది. అండ్ మీరైతే చూసుకోవచ్చు ఫేస్ పైన ఒక్క లేయర్ వేస్తే కొంచెం వైట్ కనిపిస్తుంది. ఇంకా అది ఫస్ట్ కోట్ వైట్ కలర్. దానిపైన మనం ఏదైతే ఇది కలర్ అయితే చేసినాంకా ఇది మరీ అంత రాలే, కానీ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. చాలా ఆసమ్గా లుక్ అయితే వచ్చింది. వీడియో లెంత్ అని కొంచెం ఎక్కువ ఉంది, 13 to 40 minutes అయితే ఉంది. కానీ అడ్జస్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం లెంత్ అనేది కొంచెం చిన్నగా ట్రై చేస్తాం. మినిమం ఒక 10 minutes అయితే ట్రై చేస్తాం. లెంత్ ఎక్కువ ఉండడం కారణం ఏంటంటే మనం అప్డేట్స్ అనేవి ఎక్కువ పెడుతున్నాం. మీరు నా పాత వీడియోస్ గమనిస్తే మరీ అంత కొంచెం అప్డేట్స్ ఉంటుండే, కానీ ఇప్పుడు నుంచి అయితే ఒక్క వీడియోలో మనం దాదాపు ఆల్మోస్ట్ గణేష్కి సంబంధించి స్కిన్ కోట్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాం. సో సపోజ్ ఇట్లా అన్ని ఎక్కువ అప్డేట్స్ అయితే పెడుతున్నాం. అందుకనేసి కారణం వల్ల కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే మన వినాయకుడు అయితే వినాయక చవితికి ఒక 3 days ముందు అయితే రెడీ అయిపోతుండు. అండ్ అలాగే ఈసారి అయితే మనం కలర్ ప్రాసెస్ అనేది మొత్తం అయితే చూపెడుతున్నాం మేకింగ్ ప్రాసెస్ మొత్తం అయితే ఈసారి ప్రాసెస్ అనేది వీడియోస్ ద్వారా చూపడం జరిగింది. ఒక్కసారి ఎవరైనా వీడియోస్ చెక్ చేయకపోతే చెక్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ ఎలా అనిపిస్తుంది ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్లో అయితే నాకు తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే మనం ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే ఒక్కసారి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి మన వినాయకుడు గురించి. అండ్ అలాగే ఆగమన్కి సంబంధించి ఎవరి దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉంటే చెప్పండి. సో ఫైనల్గా అయితే మనం సైడ్ ఫేసెస్ పైన అప్లై చేసేస్తున్నాం ఈ వైట్ కోట్ అనేది. చూసుకోండి గైస్, మొత్తానికి అయితే సేమ్ ఇదే విధంగా అన్ని ఫేసెస్కి అయితే చేసేస్తున్నాం. అటు సైడ్ ఫేస్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో అయితే, ఇది వైట్ కోట్ కాదు స్కిన్ కలర్ కోట్ అయితే
మొత్తానికైతే ఏ విధంగా అయితే మనం ఇటు సైడ్ ఫేస్కి అయితే కలర్ చేసినాం అదే విధంగా ఇటు సైడ్ ఫేస్ మొత్తం అంటే మొత్తం బ్యాక్ సైడ్ నుంచి చౌతో సహా పెయింటింగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం కొంచెం సైడ్ హ్యాండ్స్కి అయితే చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ముందైతే ఫేస్ పైన కలర్ ఆరినాక ఇంకో కోట్ అయితే చేయాలి. చూసుకోవచ్చు ప్యాచెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక కోట్ చేసినాక మనం చెవులకి షేడింగ్ కలర్స్ అయితే ముందు అయితే రెడీ చేసుకుందాం. అన్ని కలర్స్ అనేవి ఏవైతే వాటర్కి అది 20 లీటర్ వాటర్ క్యాన్స్కి సంబంధించి క్యాప్స్ ఉంటాయి వాటిలో రెడీ చేసుకుంటాం. ఎందుకంటే ఇవి ఇట్లా యూజబుల్ ఉంటాయి మనకి. అండ్ అలాగే పాదాల పైన స్కిన్ కోట్ అయిపోయింది. చూసుకోవచ్చు మొత్తానికి అయితే చేసేసినాం స్కిన్ కోట్ అనేది పాదాల పైన. అండ్ హైగ్రోసామిక్ బిట్ట సేమ్ ఇదే టోన్ వస్తుంది కలర్. ఇప్పుడైతే చేస్తే జస్ట్ మీకు చేసి చూపెట్టిన అప్లై వీటికి బిట్ట కలర్ చేయాలి. అదైతే మనం ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్స్లో అయితే హైగ్రోసామిక్ సంబంధించి స్కిన్ టోన్ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఈ రోజు అయితే మన గణేష్ మహారాజ్కి సంబంధించి షేడింగ్తో సహా మొత్తం స్కిన్ కలర్ అయితే కంప్లీట్ చేసేస్తాం. అంటే సపోజ్ హ్యాండ్కి పింకీ షేడ్ అదంతా ఇచ్చేసి కంప్లీట్ చేసేస్తాం. గైస్ ఇదైతే మన చెప్పినగా షేడ్స్కి కలర్ అనేది చౌకి షేడ్స్ అండ్ అలాగే మన గణేష్కి సంబంధించి ఏవైతే షేడ్స్ చేయడానికి ఈ కలర్ రెడీ చేసుకుంటున్నాం. లైట్ టోన్ అండ్ అలాగే డార్క్ టోన్. ఇది లైట్ టోన్, ఇది డార్క్ టోన్. లైట్ టోన్ అయితే ముందు రెడీ చేసుకుంటున్నా. ఇది కలర్ రెడీ చేయడం ఎక్కువ ఏం హార్డ్ లేదు గైస్. జస్ట్ మీరు ఆరెంజ్ అండ్ అలాగే వైట్ మిక్స్ చేయండి, స్కిన్ కలర్ వచ్చేస్తుంది. కొంచెం వైట్లా కొంచెం ఆరెంజ్ మిక్స్ చేసుకుంటా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేసిన అయితే నాకు ఫైనల్గా స్కిన్ కలర్ ఇలాగ వచ్చింది అవుట్ఫిట్. మనమైతే కొంచెం లైట్గా డార్కిష్ కలర్ అయితే యూజ్ చేసినాం. ఆరెంజ్ ఇది మన స్కిన్లో మంచిగా ఉంటుంది అనేసి, కొంచెం డార్క్ ఉంటే ఎక్కువ లైట్ లుక్ రాకుండా ఉంటుంది అందుకనేసి. ఇప్పుడైతే ఫైనల్గా ఈ కలర్ ఈడ అప్లై చేస్తాం. అండ్ అలాగే ఆశీర్వాదం చేయిపోయిన ఒక్కసారి అయితే మనం ముందుగా ఆశీర్వాదం చేయిపోయిన అయితే ఈ కలర్ అప్లై చేసేద్దాం. సో ఈ వీడియోలో అయితే ఆశీర్వాదం చేయి మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాం. అండ్ అలాగే చౌ గణేష్ మహారాజ్కి సంబంధించి సైడ్ ఫేసెస్కి మెయిన్ ఫేసెస్కి ఏదైతే చౌ ఉంటాయి ఇయర్స్ అవంతా 100% కంప్లీట్ చేసేస్తాం. చూసుకోవచ్చు పింకిష్ ఉంటాయి కదా మన గణేష్ మహారాజ్కి సంబంధించి చెయ్యి అనేది. ఎందుకంటే అది పింకిష్ ఉంటుంది మన గణేష్ మహారాజ్కి చెయ్యి, అది ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. దానికైతే పింకిష్ చేసినాక ఒక మధ్య అయితే ఒక ఎల్లో కలర్ రౌండ్ అయితే వస్తుంది. అదైతే మనం లాస్ట్లో అయితే చేయాలి. ఎందుకంటే అది ఉండొచ్చు లేకపోతే వేరే డిజైన్ అయితే ఉండొచ్చు అందుకనేసి అలాగైతే ఉంటుంది. అండ్ అలాగే పింకిష్ చేసినాక దానిపైన ఇంకా షేడ్స్ అనేవి చేయాలి మనం. అదైతే ఈ వీడియోలో మొత్తం ఈ చెయ్యి అనేది కంప్లీట్ చేసినా మొత్తం వీడియో అనేది తప్పకుండా లాస్ట్ అయితే చూడాలి. అండ్ అలాగే ముందు అయితే చౌ పైన హ్యాండ్స్ పైన ఒక కోట్ అనేది అప్లై చేసేస్తాం. ఇది చూసుకోవచ్చు చౌ పైన సేమ్ పింకిష్. చౌ అనేది పింకిష్ ఉంటుంది కదా మన గణేశుడికి, కొంచెం బేబీ పింక్ కలర్ కదా ఇదైతే. ఇది ఎలా రెడీ చేసినా అంటే స్కిన్ కలర్లో కొంచెం అంటే లైట్గా రెడ్ కలర్ కలిపిన షేడ్స్ అనేవి అన్నీ రెడీ అయినాయి మనకు కావాల్సినవి. అండ్ అలాగే ఇటు సైడ్ చౌ బిట ఈ వీడియోలో చెప్పినాక సైడ్ చౌతో సహా కంప్లీట్ చేసేస్తామని అదే విధంగా చేసేస్తాం. అండ్ అలాగే మనం నెక్స్ట్ మార్నింగ్లో అయితే ఎర్త్కి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటాం. ఎర్త్కి సంబంధించి ఫస్ట్ కోట్ అయితే కంప్లీట్ చేసేస్తాం నెక్స్ట్ వచ్చే రేపు మార్నింగ్లో అయితే. ఎందుకంటే అండ్ అలాగే ట్యూస్డే రోజు మనం గురువారం రోజు గణేష్ మహారాజ్కి సంబంధించి ఐ పెయింటింగ్ అయితే జరగబోతుంది. అంటే లైవ్ అయితే ఏం పెట్టాను, లైవ్ వీడియోలో అయితే కమెంట్స్ రెడీ చేసేటప్పుడు డిస్టర్బ్ కావచ్చు అందుకనేసి నేనైతే లైవ్ వీడియో కాకుండా నార్మల్ వీడియో అనేది పెడతాను. ఆ వీడియోకి అయితే చాలా సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు వరకు అయితే చూస్తున్నారు అప్డేట్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇట్లా లైన్స్ అయితే వేసిస్తున్నాం హ్యాండ్స్లో. ఒక స్టార్ అయితే ఉంది, ప్రతిసారి స్టార్ అనేది ఉంటుంది. దీన్ని అంటే మన చేయిలో ఏ విధంగా అయితే నార్మల్గా లైన్స్ టైప్ అయితే ఉంటుంది అదే కానీ రెడ్తో వస్తుంది. ఎందుకంటే హ్యాండ్ అనేది పింకిష్ ఉన్నాయి అందుకనేసి. మొత్తం వీడియో అనేది తప్పకుండా లాస్ట్ అయితే చూడాలి. ఒక లుక్ అనేది ఇచ్చేసినాం గణేష్ మహారాజ్కి మొత్తానికి. సైడ్ హ్యాండ్స్కి అయితే ఈ వీడియోలో కలర్ అనేది చెయ్యాము ఎందుకంటే ముందే లెంత్ ఎక్కువ ఉంది. రేపు ఈవినింగ్లో అయితే తప్పకుండా సైడ్ హ్యాండ్స్ అయితే మనం కంప్లీట్ చేసేస్తాము ఇది ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే స్కిన్ టోన్ కంప్లీట్ అయిపోతే మనం ఐస్ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో చూసేస్తున్నారు మొత్తానికి అయితే చేసేస్తున్నాం. చేయిలా ఇట్లాంటివి కొన్ని చేంజెస్ అనేవి జరిగిపోతూనే ఉంటాయి కదా. నేనైతే పక్కన చూసుకోవచ్చు కొన్ని మళ్ళీ రిమూవ్ చేసిన లైన్స్ అనేవి ఒక కరెక్ట్ మెజర్లో అయితే రావాలి కదా ఈ లైన్స్ అనేవి గణేష్ మహారాజ్కి చెయ్యిలో. ఎందుకంటే మన గణేష్ మహారాజ్ ఈ చెయ్యితోనే మనకు ఆశీర్వాదం ఇస్తాడు. అందుకనేసి ఆ చెయ్యి అనేది చాలా డీటెయిల్తో నీట్ ఫినిషింగ్తో అయితే రావాలి. మొత్తానికి అయితే చూసేసినారు కాక ఈసారి అయితే నేను అనుకొని ఒక ఓం అయితే వస్తుంది ప్రతిసారి వచ్చేటట్టుగానే ఆ విధంగానే రాబోతుంది ఈసారి బిట. అండ్ మొత్తానికి అయితే మనం ఎక్కువ వెయిట్ చేసేది తొండం డిజైన్ కోసం కదా, దానికైతే నాకు చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే మనం సేమ్ కర్తబాద్లా చేసేటట్టుగానే చేస్తాం. మనం వెయిట్ చేసి సేమ్ ఏ విధంగా అయితే కర్తబాద్లో ఉంటుందో అదే విధంగా తొండం డిజైన్ అయితే చేస్తాం, వేరేలాగా ఏం చేయము. అండ్ అలాగే పంచబిట సేమ్ కర్తబాద్లో ఉన్నట్టుగానే ఇస్తాం. అందుకనేసి కొంచెం లేట్ కావచ్చు మన వర్క్స్కి. అండ్ చూసుకోవచ్చు తొండంకి సంబంధించి ఏదైతే మన వినాయకుడికి అయితే ప్రసాదం పెట్టే స్పాట్ అది తొండం కడ ఆడ
ఆడ నుంచి అయితే మనం పెట్టేసినాం డిజైన్ అనేది చేసి 2 చిన్నగా ఇట్లా హోల్స్ టైప్ అయితే వేసిన మొత్తం వీడియోలో అయితే చూపెట్టిన చూడండి. మొత్తం అయితే నేనే వేస్తాగా గణేశుడిని చూసుకోవచ్చు. మన తీత్ పైన ఒక చిన్న సన్నగా రెడ్ కలర్ ఇట్లా లైన్ టైప్ అయితే ఉంటుందిగా లైట్ రెడ్ దాంతో అయితే చేసేసినాం. అండ్ అలా కలర్ కొంచెం బయటికి వచ్చింది. ఇంకా తీత్కి అయితే ఇంకా వైట్ కలర్ అయితే చేయాలి ఇంకో కోట్ అనేది, అదైతే అప్పుడు కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే చౌలో ఫైనల్గా షేడింగ్ అనేది ఇచ్చేస్తున్నాం. చెప్పినాక షేడింగ్ వస్తుందని. ఇప్పుడైతే షేడింగ్కి సంబంధించి వర్క్స్ అనేవి చేసుకుంటున్నాం. మొత్తానికి అయితే ఒక్కసారి షేడింగ్ అయిపోతే చౌ అనేది 100% కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇంకా చాలామంది అనుకుంటారు గణేశుడికి ఇట్లా గ్లోయింగ్ అనేది రాలే, ఎందుకంటే ఇంకా వార్నిష్ అనేది అప్లై చేస్తాం కదా లాస్ట్లో. వీడియోలో అయితే ముంగట చెప్తాను. సో మొత్తానికి అయితే చూసేసినారు కాక మన గణేష్ మ్యాథ్కి సంబంధించి పాదాలకు షేడింగ్ అనేది ఇచ్చేసినాం. మరి అంత షేడింగ్ అనేది ఇవ్వాలి, కెమెరాలో కనబడకపోవచ్చు. ఇంత ఇష్టంగా షేడింగ్ అనేది యాక్చువల్గా మనం చిన్న గణేశుడు అని షేడింగ్ అనేది మరీ అంత ఎక్కువ ఎత్తులో రాదు, కొంచెం లైట్గా షేడింగ్ వస్తుంది చూసుకోవచ్చు. మొత్తానికి అయితే మీకు ఈసారి మన గణేశుడు పాదాలు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో అయితే మొత్తం ఇంకా లాస్ట్గా చూడాలి. మనం ఇక రేపు మార్నింగ్ ఏం అప్డేట్ అయితే చేస్తాం మొత్తం అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే చెప్పడానికి పోతున్నాం. అందుకనేసి తప్పకుండా ఈ వీడియో అనేది లాస్ట్గా చూడండి. సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం ఈడ వచ్చేస్తే మన భుజ భాగం మొత్తం అయిపోయింది, ఛాతీ భాగం అండ్ అలాగే సైడ్ 2 హ్యాండ్స్ అయినాయి. ఈ హ్యాండ్స్ అనేవి మనం ఇంకా తర్వాతకైతే చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతే వర్క్స్ అనేవి చేసుకుంటాం. అండ్ అలాగే చౌకి సంబంధించి ఎంత డీటెయిల్తో వచ్చింది ఒకసారి చెక్ చేయండి కదా. మొత్తానికి అయితే డీటెయిల్తో అయితే చౌ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ అలాగే ఫేస్ అనేది కంప్లీటెడ్ కదా, ఇదే ఫైనల్ కోట్. మనం 3 కోట్లు అనేది చేసేసినాం. మొత్తం షైన్ కొడుతుంది కదా ఫేస్ అనేది, కానీ మనమైతే లాస్ట్లో వార్నిష్ అనేది అప్లై చేస్తాం. దాని కారణం వల్ల ఇంకా చాలా షైన్ వస్తుంది. అండ్ అలాగే ఆశీర్వాదం చేయగలదు. దీంట్లో అయితే ఒక ఓం అయితే వస్తుంది ఎల్లో కలర్ రౌండ్లో, అదైతే మనం లాస్ట్లో అయితే చేసుకోవాలి. ఈ చేయి బిడ్డ చాలా షైన్ కొడుతుంది చూసుకోవచ్చు. మొత్తానికి అయితే మనం లాస్ట్లో వార్నిష్ అయితే వాడతాం, ఇంకా చాలా షైన్ అయితే వస్తుంది. అండ్ అలాగే చూసుకోవచ్చు మొత్తానికి అయితే లడ్డు చేయి గణేశుడు చేయి అనేవి లైట్గా పింకిష్ అయితే ఉంటాయి కదా. అండ్ అలాగే ఇప్పుడైతే మనం సైడ్ ఫేసెస్ కాడ వచ్చేసి సైడ్ ఫేస్కి సంబంధించి చౌ కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే కమ్మ, ఆ చౌకి సంబంధించి కమ్మ కదా అది. అండ్ అలాగే 2 టీత్స్. అండ్ అలాగే ఇక్కడ పింక్ ఎందుకు ఉందంటే ఇది ఇట్లా ఉంటుంది కదా గణేశుడికి కొంచెం స్కిన్ ఉంటుంది, కానీ ఇంకా అయితే ఈడ వరకు అయితే వైట్ కలర్ వస్తుంది మొత్తానికి. ఈడైతే మొత్తం వైట్ చేయాలి ఇంకా తీర్చుకి, అవైతే మనం లాస్ట్లో ఫైనల్ ఫినిషింగ్లో అయితే వేయాలి. అండ్ అలాగే ఇటు సైడ్ ఉన్న చౌబిట కంప్లీట్ అయిపోయింది, ఇటు సైడ్ ఉన్న ఫేస్ అయిపోయింది. అండ్ అలాగే ఇటు సైడ్ ఫేస్. అండ్ అలాగే తొండంలో ఇక్కడ డిజైన్ అయితే వచ్చేసింది మెయిన్ ఫేస్కి. అండ్ అలాగే మొత్తం బ్యాక్ సైడ్ వరకు మొత్తం కలర్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనం వీడియోలో ఇంతే వర్క్స్ అయితే చేసుకుంటాం. అండ్ అలాగే ఇంకోటి బిగ్ అప్డేట్, రేపు మార్నింగ్ అయితే మనం ఎర్త్కి సంబంధించి ఫస్ట్ కోట్ అయితే చేస్తాం. అందుకనేసి రేపు అయితే అందరు తప్పకుండా మార్నింగ్ వీడియో అయితే చూడాలి. రేపు మార్నింగ్ అయితే ఎర్త్కి సంబంధించి ఫస్ట్ కోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక ఇవే అయితే వీడియోలో చేసుకున్న వర్క్స్. అండ్ అలాగే రేపు ఈవినింగ్ అయితే మనం గణేష్ మ్యాథ్కి సంబంధించి స్కిన్ టోన్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం సైడ్ హ్యాండ్స్తో సహా. ఈ వీడియో అయితే ఇంతే. కాకైతే మన గణేష్ మ్యాథ్కి సంబంధించి బాడీ పైన మొత్తం స్కిన్ టోన్ అనేది ఇచ్చేసినాం. మీకైతే ఈ లుక్ ఎలా అనిపిస్తుంది ఒక్కసారి అయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ అలాగే మనమైతే గురువారం రోజు ఈవినింగ్ అప్డేట్స్లో ఆర్ మార్నింగ్ అప్డేట్స్లో గణేష్ మ్యాథ్కి సంబంధించి ఐ పెయింటింగ్ అయితే జరుపుకుంటాం. ఆ వీడియో కూడా అందరు తప్పకుండా చూడాలి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి మీకు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ పైన కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. అండ్ టాటా బాయ్.